అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చి మేము కొంత మెరుగ్గా ఉంటుందిలే అని చెప్పి కూడా ఆశించాం. వెనకబడ్డ ప్రాంతాలకు మేలు జరుగుతుంది అని చెప్పి కూడా అనుకున్నాం. చూస్తే అదేం కనపడటం లేదు. ఎందుకనంటే గత వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన పద్ధతుల్లో వ్యవహరించిందో అదే రకమైన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా వ్యవహరిస్తూ ఉన్నట్టు మాకు అర్థమవుతాం. ఎందుకనంటే విభజన హామీల్లో ప్రధానమైనటువంటి అంశం కడప ఉక్కు. కడప ఉక్కుకు ఒక్క నయా పైసా కేటాయించాల, కనీసం ప్రస్తావన కూడా లేదు. అట్లాగే గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కడప బెంగళూరు రైల్వే లైను ఆగిపోయింది. గత 5-6 సంవత్సరాలుగా బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. అవే కాదు, విభజన హామీల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం బుందేల్ఖండ్ ప్యాకేజీ. బుందేల్ఖండ్ ప్యాకేజీ ఎక్కడా ప్రస్తావన లేదు. ఏదో మేము 50 కోట్లు ఇస్తామంటున్నారు జిల్లాకు. అది ఏ ముక్కులో పెట్టడానికి కూడా సరిపోదు నాకు తెలిసి. అయితే ఇవి ఒక భాగం అయితే, ఇనుకబడ్డ ప్రాంతాలు ఎట్లన్నా నాశనం అయిపోని అభివృద్ధి అయిన ప్రాంతాలు మరీ అభివృద్ధి కావాలనేటువంటి దురాలోచన కూడా ఈరోజు కనపడుతాం. మేము అమరావతి అభివృద్ధికి, అక్కడ రాజధాని నిర్మాణానికి మేమేం వ్యతిరేకులం కాదు. అంటే వ్యతిరేకులం కాదు కాబట్టి అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలను మరీ అభివృద్ధి చేసి వెనకబడ్డ ప్రాంతాలు మరీ నాశనమైపోయేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే మాత్రం మేము ఒప్పుకోం. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించారు అమరావతి అభివృద్ధికి అని చెప్పి. అట్లాగే ఐకాన్ బ్రిడ్జి కడతారట, ఇంటర్నల్ రింగ్ రోడ్ వేస్తారట, అవుటర్ రింగ్ రోడ్ వేస్తారట, 6 లైన్స్. అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా అక్కడ రకరకాల విద్యుత్ లైన్లు, రకరకాల వీటి కోసం 2,000 కోట్లు రైల్వే లైన్ వేస్తారంట. అంటే విజయవాడకి అమరావతికి ఎంత దూరం ఉందనో మళ్ళీ ఆడ 2,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతికి రైల్వే లైన్ వేస్తారట. అంటే 60,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు పెట్టాలని చెప్పి. అంటే ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. 40,000 ఎకరాల అవసరమేముంది రాజధానికి నిర్మాణానికి. అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో అటో ఇటో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్రధాన పాత్ర. మీరు లేకపోతే చట్టమే ఈరోజు దేదిక అయ్యేటువంటి పరిస్థితి లేదు కేంద్రంలో. మరి అటువంటిప్పుడు వెనకబడ్డ ప్రాంతాలు, విభజన చట్టం హామీలు, వీటిని అమలు జరపడానికి మీరు కృషి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.